ఈరోజు మనం చూసే యోగాలలో అగైన్ ఒక వెల్త్ని ఇచ్చే యోగాని చూద్దాం. వసుమతి యోగము లేదా వాసుమతి యోగము. సో ఈ యోగము ఎలా ఏర్పడుతుంది? 2 రకాలుగా ఏర్పడుతుంది ఈ యోగము. ఒకటి శుభగ్రహాలైనటువంటి, శుభగ్రహాలు అనగానే మనకి ఫస్ట్ వచ్చేది గురు శుక్రులు, తర్వాత కొంతవరకు శుభగ్రహాలు చంద్ర అండ్ బుధ. ఈ 4 గ్రహాలు చంద్రుడి నుంచి కానీ, అంటే చంద్రుడి నుంచి చూసినప్పుడు ఉపచయాల్లో ఉండాలి. ఉపచయాలు ఏమిటి? 3, 6, 10, 11. సో 4 గ్రహాలు శుభగ్రహాలు అయినటువంటి గురు శుక్ర చంద్ర బుధులు చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ, అంటే మీరు చంద్రుడి నుంచైనా చూసుకోవచ్చు ఈ యోగాన్ని, లగ్నం నుంచైనా చూసుకోవచ్చు. కనుక ఈ 4 గ్రహాలు ఈ ఉపచయాల్లో ఉన్నప్పుడు లగ్నం నుంచైనా అవ్వచ్చు, చంద్రుడి నుంచైనా 3, 6, 10, 11 స్థానాలలో ఉన్నప్పుడు ఈ వసుమతి యోగము లేదా వాసుమతి యోగము ఏర్పడుతుంది. మరి ఈ యోగ ఫలితం ఏమిటి అని అంటే, ఈ యోగము వెల్త్నిచ్చే యోగము. అయితే మనం కష్టపడి సంపాదించేది కాదు. సో మన అదృష్టం కొద్దీ అంటే ఈ యోగం ఉన్న వాళ్ళకి ధనానికి లోటు ఉండదు. సో మంచి వెల్దీ పీపుల్ అవుతారు. కానీ వీళ్ళు ఇంట్లో ఉన్నా కూడా అటువంటి మనీ ఎక్కడి నుంచైనా వచ్చి పడ్డం అనమాట. సో అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం వైల్ స్టేయింగ్ ఎట్ హోమ్, అంటే ఇంటి దగ్గరే ఉన్నా ఏ పని చేయకపోయినా, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళక్కర్లేకపోయినా సరే డబ్బులు వచ్చి పడే, లేదా వెల్త్ అది వారసత్వంగా కావచ్చు, సంపద సృష్టించడం ద్వారా కావచ్చు, ఏదైనా అవనియండి. సో ఇటువంటి వసుమతి యోగం అనేది ఉన్నప్పుడు వీళ్ళు పెద్దగా కష్టపడక్కర్లేకుండా ఇంటి దగ్గర ఉన్నా కూడాను వీళ్ళకి ఆస్తిపాస్తులు వెల్త్ అనేవి కలిగి ఉండడానికి అంటే వీళ్ళు అనుభవిస్తారు అని అర్థం. అందుకే యూజువల్గా మనకి యోగాలలో చెప్పినప్పుడు కూడా ఈ వాసుమతి యోగం అనేది మంచి శుభయోగము, సో మంచి వెల్త్ని ఇచ్చేది అని చెప్తారు. కాబట్టి మీరు ఈ యోగాన్ని మటుకు చంద్రుడి నుంచి లగ్నం నుంచి చూడొచ్చు. నేను కొన్ని చంద్రాది యోగాలు, కొన్ని లగ్నాది యోగాలు చెప్తాను, కొన్ని రెండింటికి సంబంధించి ఉంటాయి. సో అండ్ మోరోవర్ కొంతమంది అడుగుతారు ఇవి నవాంశలో చూడాలనంటే, ఈ మనకి మెటీరియలిస్టిక్గా వచ్చే ప్రతి యోగాన్ని D1 చార్ట్ నుంచే చూడాలి. మీకు అంటే వాటి యోగ ఫలితాలు పూర్తి స్థాయిలో కనిపించేది D1 చార్ట్ నుంచే. D9 చార్ట్లో ఉండే యోగాలు చూసే పద్ధతి వేరు, కానీ ఆ డివిజనల్ చార్ట్స్లో చూడరు. యూజువల్గా మీకు D1 చార్ట్లో కనుక అటువంటి యోగాలు ఏర్పడితే మీ లైఫ్కి సంబంధించి అటువంటి మంచో చెడో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన యోగాలను మీరు D1 చార్ట్లోనే చూసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.